అంజలి టీవీ. గోదావరి తీరాన ఉన్న సిరుమానుపల్లి ఒక అందమైన పల్లెటూరు. తెల్లవారుజామునే కోడి కూతులతో పచ్చని పొలాల మధ్య ప్రశాంతంగా ఉండే ఆ గ్రామంలో రాఘవయ్య గారి కుటుంబం అంటే అందరికీ గౌరవం. రాఘవయ్య గారు ఊళ్ళో అందరికీ మంచి చెప్పే మనిషి. ఆయన భార్య అనురాధ. ఆవిడ ఇంటిని చక్కదిద్దడంలో దిట్ట. కాని ఆ చక్కదిద్దడంలోనే కాస్త అతి పొదుపు దాగుంది. ఆ ఇంట్లో ఇద్దరు కొడుకులు. పెద్దవాడు అరుణ్, సాఫ్ట్వేర్ ఇంజనీర్. కోడలు అంజలి. చిన్నవాడేమో అరవింద్, మార్కెటింగ్ ఉద్యోగం. కోడలు రవళి. ఈ ఇద్దరు కోడళ్లకి అత్తగారికి కంచుకోటలో వేసవికాలం గడపడమంటే ఒక పెద్ద యుద్ధమే. మే నెల మధ్యాహ్నం ఎండలు మండిపోతూ ఉన్నాయి. రాఘవయ్య గారు ఇంటి గుమ్మం ముందు కూర్చొని గాలి కోసం విసనకర్రతో విసురుకుంటూ ఉంటారు. ఇంట్లో మాత్రం సీనే వేర్లాగుంటుంది. అప్పుడు అనురాధ తలుపులన్నీ మూసేస్తూ, ఏమే అంజలి, రవలే, ఆ కిటికీలు మూసేయండి. బయటున్న వేడిగాలి లోపలికొస్తే ఇల్లంతా కోలివిలా తయారవుతోంది. ఆ పైనున్న ఫ్యాన్ ఆపేయండి. తిరిగి తిరిగి అది కూడా వేడిగాలనే ఇస్తాంది. అత్తయ్య గారు, కిటికీలు మూస్తే ఉక్కపోస్తుంది. కనీసం ఫ్యాన్ అయినా తిరగనివ్వండి. అబ్బే, ఆ మీటర్ తిరుగుతుంటే నా కడుపులో తిప్పినట్టుంటుంది. అప్పట్లో మా అమ్మగారు మాకు తాటాకు విసనకర్రలు ఇచ్చేవారు. అవే ఆరోగ్యం. పదండి, అందరం కలిసి పెరట్లో ఉన్న వేప చెట్టు కింద కూర్చుందాం. ప్రకృతి గాలికి మించింది ఏముంది చెప్పండి అని వాళ్లతో చెప్తుంది. వాళ్ళేమో సరే అని అంటారు. ఇదిలా ఉండగా అరుణ్ తన గదిలో డెస్క్ టాప్ ముందు కూర్చొని వర్క్ చేస్తూ సిపియులో ఉన్నటువంటి ఫ్యాను తిరుగుతూ ఉంటుంది. అప్పుడే అనురాధ గదిలోకి వస్తుంది. అరుణ్, ఈ కంప్యూటర్ వెనకాల అంత వేడిగాలు వస్తుందేంట్రా? ఇదేమన్నా హీటరా? చల్లటి కాలంలో వేసుకోకూడదు. ఆపే కాసేపు, ఇల్లంతా సెగొచ్చేస్తాంది. అమ్మా, అది హీటర్ కాదమ్మా, కంప్యూటర్. నా ల్యాప్టాప్ పనిచేయడం లేదు, అందుకే దీనిలో వర్క్ చేస్తున్నాను. ఇది ఆపితే నా ఉద్యోగం పోతుంది. సరే సరే, అయితే ఆ ఫ్యాన్ ఆపేయి. ఎలాగో కంప్యూటర్కి గాలి వస్తోందిగా, దాంతో మేనేజ్ చెయ్యి. అనవసరంగా 2 ఫ్యాన్లు ఎందుకు? టక్కున ఫ్యాన్ ఆపేస్తుంది. అమ్మా అని అంటాడు. ఆమె అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. అప్పుడే అరవింద్ ఎండన పడి వచ్చి తండ్రితో, నాన్నగారు, అమ్మని అడిగి ఆ ఫ్రిడ్జ్ తాళం ఇప్పించండి. లోపల ఉన్న చల్లటి నీళ్లు తాగకపోతే ఈ ఎండ ఆవిరికి నేను కూడా ఆవిరైపోయేలాగా ఉన్నాను. ఒరే అరవిందు, మీ అమ్మ దగ్గర తాళం తీసుకోవడం అంటే పులి నోట్లో తాళం పెట్టడమే. ఆవిడ సమ్మర్కి కొత్త బడ్జెట్ వేసిందిలే. రాఘవయ్య గారు, మీరు వాళ్ళని గారాబం చేయకండి. ఇవాళ నుంచి కొత్త రూలు. సూర్యుడున్నంత వరకు ఇంట్లో లైట్లు ఫ్యాన్లు వేయకూడదు. ఇక ఆ ఫ్రిడ్జ్ విషయానికి వస్తే, అందులో నేను వడియాల పిండి పెట్టాను. నీళ్ళ బాటిల్స్ పెడితే పిండి పాడైపోతుంది. అందుకే ఫ్రిడ్జ్కి సెలవు. అప్పుడు అంజలి రవళి చెవిలో ఇలా అంటుంది. అత్తయ్య గారు ఈసారి పొదుపుని నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్లారు. ఆవిడ తెలియకుండా మనం ఏదో ఒకటి చెయ్యాలి. అక్క, నాకొక ఐడియా వచ్చింది. అరుణ్ గారు ఎలాగో ఆఫీస్ మీటింగ్స్ అంటారు కదా, ఆ పేరు చెప్పి మనం ఒక సీక్రెట్ కూలర్ ఆపరేషన్ మొదలు పెడదాం. ఏటే, ఏదో ఆపరేషన్లు మీటింగ్లని ప్లాన్లు వేస్తున్నారు. ఇలాంటి పప్పులేవి నా దగ్గర ఉడకవు. ఆ కూలర్ తీసి ఎటక మీద పెట్టమని ఎప్పుడో చెప్పాను. దాంట్లో నీళ్లు పోస్తే కరెంటు మీటర్ గిర్రం తిరగదా? మీ తెక్క ప్లాన్లని నా తెలుసులే. అనురాధమ్మ మాటలకి అంజలి, రవళి ఒకరు ముఖం ఒకరు చూసుకొని, అత్తయ్య చెవిన పడిందా, ఇంక మన పని గోవిందా అని తమలో తామే అనుకొని వెళ్ళిపోతారు. అప్పుడే పక్కింటికి 2 గడపల అవతల ఉండే అంజలి వాళ్ళమ్మ శాంతమ్మ లోపలికొస్తుంది. శాంతమ్మ లోపలికొస్తూనే చెమటలు తుడుచుకుంటూ అంజలిని అడుగుతుంది. ఏమ్మా అంజలి, ఏం కూర చేస్తున్నావు? బయట ఎండ తగలబడిపోతుంది. వంటగదిలో ఎలా ఉన్నావో ఏంటో అని చూడ్డానికి వచ్చాను. ఏం కూరమ్మా, అత్తయ్య గారు పొయ్యి వెలిగిస్తే ఇల్లంతా సెగొస్తుందని వద్దన్నారు. పెరుగు పచ్చడితో కాని చేస్తున్నాం. అప్పుడు శాంతమ్మ అనురాధమ్మ వైపు చూస్తూ నవ్వుతూ, ఏంటే అనురాధ, ఇంటికి 2 ఇళ్ల అవతలే నా ఇల్లుంది. నాకే అక్కడ ముక్కపోత భరించలేక చస్తుంటే నువ్వు కనీసం పొయ్యి కూడా వెలిగించనివ్వవా? పిల్లలు మాడిపోతున్నారు. వదినా, ఈ ఎండలకి మసాలాలు తింటే లేనిపోని రోగాలొస్తాయి. అందుకే నో ఫైర్ వంట అని కొత్తగా మొదలెట్టాలే. పైగా గ్యాస్ కూడా ఆదా అయిపోతుందిగా. అప్పుడు శాంతమ్మ అనురాధ వైపు చూస్తూ, నీ పొదుపు తాగలయ్యా, నా బిడ్డ చూడు ఎలా పాలిపోయిందో. శాంతమ్మ అంజలి వైపు చూస్తూ, మీ అత్తగారు వేసవి పొదుపు పెట్టారుగా, అయితే నాకేం కూరేస్తావులే, నేనెళ్తున్నానమ్మా అని అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఆ ఉదయం ఒక్క పూట గడిచిపోతుంది. రాత్రి సమయమవుతుంది. రాత్రిపూట చల్లగా ఉంటుందని అందరూ ఆరుబయట మంచాలేసుకున్నారు. కాని గాలి కంటే
దోమల హోరే ఎక్కువగా ఉంది. అరుణ్, అరవిందు తలో చేత్తో దోమలను కొట్టుకుంటూ నిద్రలేక తలలు పట్టుకున్నారు. అంజలి, రవలి మరోపక్క విసనకర్రలతో విసురుకుంటూ ఉన్నారు. అక్కా, నాకొక డౌట్. అత్తయ్య గారు దోమల్ని కూడా కరవద్దని ఏమన్నా ఆర్డర్ వేశారా? మనల్ని తప్ప ఆవిడ్ని ఒక్క దోమ కూడా కుట్టడమే లేదు. ఆవిడ ఒంటి మీద వేప నూనె రాసుకుని పడుకున్నారు రవలి. ఆ వాసనకి దోమలు కాదు కదా, ఎముడు కూడా దగ్గరికి రాడు. మనమే ఈ నరకల్లో పడి కొట్టుకుంటున్నాం. అక్క, నా దగ్గర ఒక ఐడియా ఉంది. రేపు ఉదయం అత్తయ్యకి ఒక మాట చెప్దాం. మనందరం కలిసి మీ అమ్మ అది శాంతమ్మ ఇంటికి వెళ్ళిపోదాం. ఆవిడ ఒకటే ఉంటుంది కదా, మనం వెళ్తే తోడుగా ఉంటుంది. మెయిన్ పాయింట్ ఏంటంటే కరెంటు బిల్లు మొత్తం మనమే కడదామని ఒప్పుకుందాం. అప్పుడు మనకి ఏసీ, ఫ్యాన్లు అన్నీ దొరుకుతాయి. మంచి ప్లాన్ రవలి. అత్తయ్య గారికి కరెంటు బిల్లు తగ్గుతుందంటే ఆకాశంలో చందమామని కూడా కిందకి తెస్తారు. సరే, రేపొద్దునే అటాక్ చేద్దాం. మరుసటి రోజు ఉదయం అనురాధ పూజ గదిలో పూజ చేస్తూ ఉండగా, అత్తయ్య గారు, ఒక మంచి విషయం చెప్దామని వచ్చాం. ఈ ఎండలకి మీరు మావయ్య గారు పడుతున్న కష్టాలు మేము చూడలేకపోతున్నాం. అందుకే ఒక ఆలోచన చేశాం. అవునా? ఏంటో చెప్పండి. మళ్ళీ ఏదైనా కొత్త ఖర్చు గురించి అయితే నా దగ్గర పప్పులేం ఉడకవమ్మా. అయ్యయ్యో, ఖర్చు కాదత్తయ్య గారు, ఖర్చు తగ్గే ప్లాను. మేమందరం కలిసి ఈ ఎండాకాలం ఉన్నన్ని రోజులు మా పెద్దమ్మ అదే శాంతమ్మ ఇంటికి వెళ్దామనుకుంటున్నాం. ఆవిడ ఒంటరిగా ఉంటుంది కదా, తోడుగా ఉంటుందని. అవునత్తయ్య గారు, దీనివల్ల మన ఇంట్లో కరెంటు బిల్ అసలు రాదు. ఫ్యాన్లు, లైట్లు అన్నీ ఆగిపోతాయి. కనీసం దోమల బాధ కూడా ఉండదు. మనం ప్రశాంతంగా ఉండొచ్చు. అప్పుడు అనురాధ ఆలోచనలు పడి, నువ్వు చెప్పింది బానే ఉంది అంజలి. కరెంటు బిల్లు తగ్గుతుందంటే నాకేం అభ్యంతరం లేదు గాని మీ అమ్మ ఊరుకుంటుందా? ఆవిడ కరెంటు బిల్లు వేళల్లో వస్తే మన చేత కట్టిస్తుందేమని నా భయం. అమ్మో, మా అమ్మ మీ అంత పిసినారేం కాదు కదా అత్తయ్య గారు. తన కరెంటు బిల్లు కంటే మనుషుల ప్రశాంతత ఎక్కువగా విలువిస్తుంది. ఆ మాట వినగానే అనురాధమ్మ ముఖం ఒక్కసారిగా మారిపోతుంది. కోపంగా, సీరియస్ గా కోడల వైపు చూస్తుంది. ఆ చూపుకు అంజలి, రవలి ఒక్క నిమిషం గజగజా వణికిపోతారు. అనురాధమ్మ కోపంగా కోడల వైపు చూస్తూ, నేను పిసినారి కాదు, పొదుపరిని. ఇదంతా ఎవరి కోసం? మీ భవిష్యత్తు కోసమే కదా. సరే, మీరు అనుకున్నట్టే చేయండి. అంజలి, మీ అమ్మతో మాట్లాడు. ఆవిడ ఒప్పుకుంటేనే మనం అక్కడికి వెళ్దాం. కానీ ఒక మాట ముందే చెప్తున్నా, కరెంటు బిల్లు మనం కట్టాలి అంటే మాత్రం నేను అసలు ఒప్పుకోను. రూపాయి కూడా తీను. ముందే చెప్తున్నా. తప్పకుండా అత్తయ్య, బిల్లు విషయం నాకు వదిలేయండి. మీరు అస్సలు టెన్షన్ పడకండి. ఇప్పుడే వెళ్ళి నేను అమ్మతో మాట్లాడొస్తాను. అంజలి, రవలి శాంతమ్మ ఇంటికి చేరుకుంటారు. శాంతమ్మ హాయిగా ఫ్యాన్ కింద కూర్చొని కూరగాయలు తిరుగుతోంది. అమ్మా, అమ్మా, మా అత్తగారి వ్యవహారం నీకు తెలుసు కదా. అందుకే మేము ఒక నిర్ణయం తీసుకున్నాం. ఈ ఎండాకాలం అంతా పొద్దున్నుంచి రాత్రి దాకా మేమంతా ఇక్కడే ఉంటామమ్మా. అవును పెద్దమ్మా, కాకపోతే చిన్న ట్విస్ట్. కరెంటు బిల్లు ఒక్క రూపాయి కూడా నువ్వు కట్టొద్దు. అరుణ్ గారు, అరవింద్ గారు ఆ బిల్లు చూసుకుంటారు. కానీ అత్తగారి దగ్గర మాత్రం బిల్లులు నేనే కడతానని నువ్వు చెప్పాలి. ప్లీజ్ ప్లీజ్ పెద్దమ్మా. శాంతమ్మ ఆ మాటకి నవ్వుతూ, మీ అత్తగారిని బురుడి కొట్టించడానికి నన్ను కూడా మీ ప్లాన్లో చేర్చుకుంటున్నారనమాట. సరేలే, మీ బాధలు చూడలేకపోతున్నానమ్మా. అనురాధ దగ్గర నేనే కడతానని చెప్తానులే. ఎవరి బాధ్యత అవసరం లేదు అని గట్టిగా అంటాను. సరేనా? అంజలి, రవళి సూపర్ అమ్మా, ఇంకా మాకు పండగే అని చెప్పి అక్కడి నుంచి ఇంటికొచ్చి విషయం చెప్పగానే అనురాధమ్మ ముఖం 1000 వోల్ట్ల బల్బులాగా వెలిగిపోతుంది. నిజంగానే శాంతం ఒప్పుకుందా? బిల్లు కూడా ఆవిడే కడతారనిందే? అయితే ఇంకేమి. రాఘవయ్య గారు విన్నారా? మన కరెంటు బిల్లు మిగిలిపోయినట్టే. అంజలి, రవలే త్వరగా వంట సిద్ధం చేయండి. గ్యాసు అన్నీ అక్కడ వాడుకుందాం అనుకున్నాను గాని ఆయన మళ్ళీ ఏమైనా అనుకుంటుందేమోనని ఇక్కడే వండేసి క్యారేజీలు కట్టుకుందాం. ఇల్లంతా సందడిగా మారుతుంది. పెరుగు పచ్చడి, పులిహోర, క్యారేజీలు సిద్ధమైపోతాయి. అరుణేమో ల్యాప్టాప్ పట్టుకొని, అరవింద్ తన చార్జర్లు పట్టుకొని రెడీ అవుతారు. నాన్నగారు పదండి, ఇవాళ నుంచి మనకి ఏసీ గాలి, ఫుల్ స్పీడ్ ఫ్యానే. అనురాధ, కనీసం ఆ ఫ్రిడ్జ్ తాళం తీసి అక్కడ పెట్టవే. దానికి కూడా సెక్యూరిటీ ఎందుకు? తాళం నా నడువుకే ఉంటుందిలేండి. పదండి పదండి, అందరూ బయలుదేరండి. అంజలి, రవలి క్యారేజీలు బుట్టలు పట్టుకుని శాంతమ్మ ఇంటికి చేరుకున్నారు. అక్కడికి చేరుకోగానే అందరూ ఒకేసారి రిలాక్స్ అయిపోతారు. అంజలి, రవలి హాల్లోని ఏసీ ఆన్ చేసి సోఫాలో పడతారు.
అరుణ్ ఏమో ల్యాప్టాప్ పట్టుకొని హాయిగా పని మొదలు పెడతాడు. అబ్బబ్బబ్బబ్బా ఇదమ్మా అసలైన సుఖమంటే. అమ్మా చూసావా, ఇక్కడ ఏసీ వేసినా మీటర్ గురించి ఎవ్వరూ అడగడం లేదు. వదినా, మరీ ఇంత చల్లదనం ఆరోగ్యానికి మంచిది కాదు. కొంచెం తగ్గించమని చెప్పు నీ కూతుళ్ళకి. నువ్వు ఊరుకోని రాదా, పిల్లలు కాసేపు హాయిగా ఉండనివ్వు. ఏంటి, ఉన్నట్టుండి కరెంటు పోయింది, ఈ టైంలో కరెంటు పోవడం ఏంటమ్మా? అంజలి విసుగ్గా బయటకొచ్చి పక్కింటి వైపు చూస్తుంది. పక్కింట్లో టీవీ శబ్దం వినిపిస్తోంది. లైట్లు వెలుగుతూ ఉన్నాయి. అదేంటి, పక్కింట్లో కరెంట్ ఉంది కదా, మన ఇంట్లో పోయిందేంటి? బహుశా ఫ్యూజ్ ఏమైనా పోయిందేమో. ఏమండి, ఒకసారి కరెంట్ ఆఫీస్కి ఫోన్ చేయండి, మనది ఫ్యూజ్ ప్రాబ్లం అనుకుంటాను. సరే ఇప్పుడే చేస్తున్నా అని అంటాడు. అప్పుడే వీధి చివరి నుంచి రాజు అనే వైర్మెన్ వచ్చి శాంతమ్మ ఇంటి ముందు ఆగుతాడు. రాజుగారు, మా ఇంట్లో కరెంటు పోయింది, ఒక్కసారి వచ్చి చూస్తారా? ఫ్యూజ్ కదమ్మా, శాంతమ్మ గారు 2 నెలల నుంచి కరెంటు బిల్లు కట్టడం లేదు. నోటీసులు ఇచ్చినా రావడం లేదు. అందుకే పైనుంచి ఆర్డర్ వచ్చింది. కేబుల్స్ అన్నీ పీక్కొని వెళ్తున్నాం. అప్పుడు శాంతమ్మ కంగారుగా బయటకొచ్చి, అదేంటి రాజు, రేపు కడతావని చెప్పి అనుకున్నాగా. అవన్నీ కుదరవు శాంతమ్మ గారు. మీరు డబ్బులు ఆన్లైన్లో కానీ ఆఫీస్కి వచ్చి కానీ కట్టేసి ఆ రిసిప్ట్ తీసుకొచ్చి నాకు చూపిస్తే తప్ప నేను మళ్ళీ కరెంట్ ఇవ్వను. అంతవరకు ఈ ఇంట్లో చీకటే అని చెప్పి కేబుల్స్ కట్ చేసుకొని వెళ్ళిపోతాడు. ఆ మాట వినగానే హాల్లో ఉన్న వాళ్ళందరికీ ఏసీ గాలి ఒక్కసారిగా వేడి ఆవిరిలో అనిపించింది. అరుణ్, అరవింద్, అనురాధమ్మ అందరూ గుమ్మం దగ్గరికి వచ్చి విగ్రహాల్లా నిలబడి శాంతమ్మ వైపు చూస్తారు. అనురాధ తీక్షణంగా శాంతమ్మ వైపు చూస్తూ, ఏంటి వదిన ఇదంతా, కరెంట్ బిల్లు నేనే కడతాను అని బిల్డప్ ఇచ్చావు, తీరా చూస్తే 2 నెలల నుంచి కరెంట్ బిల్లు కట్టలేదా? కడదామని అనుకున్నాను రాదా, కానీ ఎక్కడ కుదురుతుంది చెప్పు, ఏదో ఒక పని తగులుతూ ఉండి మర్చిపోతూనే ఉన్నాను. పైగా ఇప్పుడు డబ్బులు కూడా లేవు అని అనడంతో అనురాధ మనసులో, కొంపదేసి ఇప్పుడు డబ్బులు నన్నగట్టమని అంటుందా ఏంటి అని అనుకుంటూ ఉంటుంది. అప్పుడు అంజలి రవలి తలలు పట్టుకొని, అమ్మో ప్లాన్ అంతా రివర్స్ అయింది, ఇప్పుడు అత్తయ్య గారి ప్రతాపం ఎలా ఉంటుందో అని అనుకుంటూ ఉంటారు. ఇంతలో ఇంకా బాదండి మన ఇంటికి బయలుదేరదాం, ఇక్కడెందుకు ఉపయోగం లేకుండా వెళ్దాం పదండి అని అనడంతో వాళ్ళందరూ నీరు కారిపోయి పాపం బిక్క మొహాలు వేసుకుని ఇంటికి బయలుదేరుతారు. అందరూ శాంతమ్మ గారి ఇంటి నుంచి నీరసంగా తిరిగొస్తారు. అనురాధమ్మ గారు విసనకర్ర పట్టుకుని సోఫాలో కూర్చుని విసురుకుంటూ ఉంటారు. అంజలి, రవలి ఇద్దరూ మెల్లగా తమ భర్తలను గదిలోకి తీసుకెళ్తారు. ఏవండి, అక్కడ చూసారుగా పరిస్థితి, ఈ ఉక్కపోతులు మనం ఉండలేమండి. 5,000 బిల్లేదో మనమే కట్టేద్దాం, హాయిగా అక్కడ ఏసీలో ఉండొచ్చు, ఆ డబ్బులు ఇవ్వండి. అంజలి, ఇది నెలాఖరు, నా దగ్గర పైసా లేదు. ఇప్పటికప్పుడు 5,000 అంటే ఎక్కడి నుంచి వస్తాయి చెప్పు? మరి మీ దగ్గర కూడా ఉంటే ఇవ్వండి అరవింద్ గారు, రేపు పగలు కూడా ఈ వేడలో మాడిపోవాలా? నా దగ్గర కూడా అంతే రవలి. అసలు మీ పెద్దమ్మ ఏం పడిందో ఏంటో, 2 నెలలకి 5,000 బిల్లు రావడం ఏంటి? ఆ డబ్బులు కట్టడం అంటే నా వల్ల కాదు. తలుపు చాటు నిలబడి ఇదంతా వింటున్న అనురాధమ్మ గుండె ఆగినంత పనవుతుంది. అప్పుడు అనురాధమ్మ మనసులో, ఏంటి 5,000 బిల్లు వీళ్ళు కడతారా? ఒక్క విసనకర్రతో అయిపోయేదానికి అన్ని 1,000 రూపాయలే, అంత డబ్బు వీళ్ళ దగ్గర ఎక్కడిది? అయినా ఆ శాంతం ఏమన్నా ఫ్యాక్టరీ నడుపుతోందా అంత బిల్లు రావడానికి? వీళ్ళుగా నా డబ్బులు కడితే నా పొదుపు సిద్ధాంతాలన్నీ గాలు కలిసిపోతాయి అనుకొని దాని గురించి ఆలోచిస్తూ ఉంటుంది. ఇక తోడికోడలు ఏం చేయలేక ఆలోచిస్తూ ఉంటారు. చాలా సమయం తర్వాత అత్తగారు ఇంకా వాళ్ళు ఏం మాట్లాడుకుంటున్నారని అక్కడే ఉండి నిలబడి వింటూ ఉంటుంది. వాళ్ళు ఏం మాట్లాడుకోకపోవడం లేదని అర్థం చేసుకుని ఆ తర్వాత పెరట్లోకి వెళ్లి మొక్కలకు నీళ్లు పోస్తూ ఉంటుంది. ఇదిలా ఉండగా అంజలికి ఒక ఐడియా వస్తుంది. ఏవండి, నాకు ఒక ఆలోచన వచ్చింది. అత్తయ్యకి తెలియకుండా మనం ఇంటి నుంచి ఆ ఇంటికి కరెంట్ వైర్ లాగుదాం. అప్పుడు అమ్మ కరెంటు బిల్లు కట్టేసిందని అత్తయ్యని నమ్మిద్దాం. కానీ అంజలి, రేపు మన ఇంటికి కరెంటు బిల్లు చాలా ఎక్కువగా వస్తుంది కదా, అది చూస్తే అమ్మ గుండె ఆగిపోతుంది. ఎక్కడైనా సరే మనమే కదండి కట్టాల్సింది. ఆ బిల్లు వచ్చే సమయానికి మీరే ఏదో ఒకటి చేసి అత్తయ్య చేతికి అది అందకుండా చూడండి. సరే అయితే అదే చేద్దాంలే. ఈ విషయాన్ని అంజలి వెళ్లి తన తల్లి శాంతమ్మకు కూడా చెప్తుంది. శాంతమ్మ కూడా సరే అంటుంది. రాత్రి సమయం అవుతుంది. అందరూ బయట మంచాలేసుకొని పడుకోనుంటారు. అనురాధమ్మ గారు ఒంటికి వేప నూనె రాసుకొని గుర్రు పెట్టి నిద్రపోతూ ఉంటుంది. అదే సమయంలో అరుణ్
అరవింద్ మెల్లగా మేడ మీదకెళ్తారు. అత్తగారికి అనుమానం రాకుండా పక్కింటి గోడ మీద నుంచి శాంతమ్మ ఇంటికి కరెంటు వైరు లాగి కనెక్షన్ ఇస్తారు. లోపల ఏసీ ఆన్ అవ్వగానే అంజలి రవళి సంతోషపడిపోతారు. అమ్మయ్యా, ఈ ఒక్క రాత్రికి ఇక్కడ గడిచిపోతే చాలు. రేపొద్దున్నే పెద్దమొచ్చి కరెంట్ బిల్లు కట్టేశానని అబద్ధం చెప్పేస్తుంది. అప్పుడు అందరం కలిసి అక్కడికి వెళ్ళిపోవచ్చు. మరుసటి రోజు ఉదయం అనురాధమ్మ నిద్ర లేవగానే విసనకర్ర పట్టుకుని విసురుకుంటూ పెరట్లోకి వస్తుంది. అప్పుడే శాంతమ్మ హుషారుగా లోపలికొస్తుంది. ఏంటి అనురాధ, అలా విసనకర్రతో కుస్తీ పడుతున్నావు? పదండి పదండి, మా ఇంట్లో కరెంట్ వచ్చేసింది. ఇందాకే ఆఫీస్కెళ్ళి ఆ 5,000 కట్టేసొచ్చాను. బిల్లు కట్టగానే రాజుగాడొచ్చి వైరు కలిపేసి వెళ్ళిపోయాడు. అనురాధమ్మ ఒక్కసారిగా ఆ మాటలకి ఆశ్చర్యపోతుంది. ఏంటి, 5,000 ఒక్కసారి కట్టేశావా? అంత డబ్బు ఎక్కడ దొదినా నీకో? నా దగ్గర పప్పులు ఉడకవు. నిన్ననే కదా రూపాయి లేదని ఏడ్చినావు. అప్పిచ్చేవాళ్ళు ఉండాలే గాని అనురాధ, డబ్బుకేముందిలే. నా బిడ్డలు ఉక్కపోతుతో మాడిపోతూ ఉంటే చూడలేకే ఎవరొకరి దగ్గర అప్పు తెచ్చి కట్టాను. ఇక పదండి పదండి, చల్లగా ఏసీలో కూర్చుందాం. అనురాధమ్మకి అనుమానంగా ఉన్నా ఉచితంగా ఏసీ గాలి దొరుకుతుందనే ఆశతో క్యారేజీలు పట్టుకొని అందరిని తీసుకొని శాంతమ్మ ఇంటికి బయలుదేరుతుంది. అందరూ శాంతమ్మ ఇంటికి చేరుకోగాని అంజలి రవళి హాయిగా ఏసీ కింద సోఫాలో పడుకుంటారు. అరవింద్ అరుణ్ మళ్లీ ల్యాప్టాప్లు ముందేసుకొని కూర్చొని పనులు చేసుకుంటూ ఉంటారు. అనురాధమ్మ మాత్రం శాంతమ్మ ఇంటి మీటర్ దగ్గరికి వెళ్లి నిలబడుతుంది. అదేంటోదినా, ఏసీ తిరుగుతోంది, ఫ్యాన్లు తిరుగుతున్నాయి, టీవీ కూడా నడుస్తోంది, కానీ మీటర్లో ముళ్ళు మాత్రం కదలడం లేదు. ఇదేమైనా మంత్రం వేసిన మీటరా ఏంటి? ఆ మాట వినగానే అంజలి రవళి అరుణ్ అరవింద్ ఒకరు చూసుకుంటారు. అది అది అత్తయ్య గారు, అది కొత్తగా వచ్చిన డిజిటల్ మీటర్ కదా, అందుకే మీకు అలా కనిపిస్తోంది. అది మెల్లగా తిరుగుతుంది కానీ మన కళ్ళకి కనిపించదంతే. అవునా, సరేలే, ఏదైతేనే మనకి బిల్లు రాదు కదా, ఆ శాంతమ్మే కట్టుకుంటుందిలే. అనురాధమ్మ అలా అని లోపలికి వెళ్ళగానే అందరూ ఊపిరి పీల్చుకుంటారు. కానీ అసలు ట్విస్ట్ అప్పుడే మొదలవుతుంది. అనురాధమ్మ తనకి ఉక్కపోస్తుందని చెప్పి తమ ఇంటి వైపున కిటికీ తీస్తుంది. ఆ కిటికీలో నుంచి సరిగ్గా అరుణ్ లాగినటువంటి వైరు వేలాడుతూ కనిపిస్తుంది. అంజలి, ఆ వైర్ ఏంటమ్మా మన ఇంటి మేడ మీద నుంచి మీ అమ్మ ఇంటి కిటికీలోకి వస్తోంది? పైన ఏమన్నా బట్టలు ఆరేశారేంటి అని అనురాధమ్మ ఆ వైరు పట్టుకొని లాగుతుంది. ఒక్కసారిగా శాంతమ్మ ఇంట్లో ఏసీ ఫ్యాన్లు అన్నీ ఆగిపోతాయి. చూసావదిరా, నేను ఆ వైరు పట్టుకోగానే ఏసీ ఆగిపోయింది అంటే మీ అమ్మ ఇంటి కరెంటు రాజుగాడు గడపలేదు, మన ఇంట్లో కరెంటుని వీళ్ళు ఇలా దొంగతనంగా వాడుతున్నారన్నమాట. అనురాధమ్మ కోపంతో ఊగిపోతూ కోడల వైపు చూస్తూ, ఏంటే ఇది, మన ఇంటి నుంచి ఏడకి వైర్ లేతారా? అసలు ఏం జరుగుతోంది ఇక్కడ? మీ అందరికి ఎంత ధైర్యం ఉంటే నా కళ్ళుగా పిల్లాంటి పని చేస్తారు. అది అది అత్తయ్య గారు, మాకేం తెలీదు. ఈ వైర్ ఎక్కడికి ఎలా వచ్చిందో మాకు అస్సలు తెలీదు. అవునత్తయ్య, నిజంగా మాకు సంబంధమే లేదు. ఎవరు చేశారో ఎందుకు చేశారో మాకు తెలీదు. అనురాధమ్మ వెంటనే తన కొడుకుల వైపు తీక్షణంగా చూస్తుంది. అరుణ్ అరవింద్ ఇద్దరు తలలు తెచ్చుకొని మాకు తెలీదమ్మా అన్నట్టుగా ముఖాలు పెడతారు. సరిగ్గా అదే సమయంలో ఒక్కసారిగా ఇంట్లో ఫ్యాన్లు తిరగడం మొదలవుతాయి. ఏసీ ఆన్ అవుతుంది. అందరూ ఆశ్చర్యంగా ఒకరినొకరు చూసుకుంటారు. అప్పుడే వీధిలో నుంచి వైర్మెన్ రాజు అక్కడికి వస్తాడు. శాంతమ్మ గారు, కరెంటు బిల్లు కట్టేశారుగా, అందుకే కనెక్షన్ ఇచ్చాను. ఇక నుంచి అయినా జాగ్రత్తగా ఉండండి. నెల నెల బిల్లులు కట్టేయండి. ఇలా 2-3 నెలలకు పెండింగ్ ఉంచకండి. సరి మరైతే నేను వెళ్ళొస్తాను అని చెప్పి రాజు వెళ్ళిపోతాడు. అది వినగానే అందరూ ఒకేసారి షాక్ అవుతారు. కొడుకులు కోడళ్ళు ఒకరి చెవులు ఒకరు గుసగుసలాడుకుంటూ ఉంటారు. అసలు డబ్బులు ఎక్కడి నుంచి వచ్చాయా, ఎవరు కట్టారని వాళ్ళకు అర్థం కాదు. శాంతమ్మ తెలివిగా కవర్ చేస్తూ, చూసావా అనురాధా, నువ్వు అనవసరంగా పిల్లల్ని అనుమానిస్తున్నావు. ఎవరో ఆ పైన వైర్లేవో లాగితే దానికి దీనికి ముడిపడతావేంటి? ఇందాక రాజు వచ్చే చెప్పాడు కదా బిల్లు కట్టామని, అందుకే కరెంట్ వచ్చింది, వదిలేయ్. అనురాధమ్మ తీవ్రమైన అయోమయంలో పడిపోతుంది. కోడళ్ళు భర్తలు కూడా తలలు గోక్కుంటూ అసలేం జరిగిందో తెలియక అయోమయంగా చూస్తుంటారు. అయితే కాసేపటి తర్వాత రాఘవయ్య గారు మెల్లగా అంజలిని పిలిచి అసలు ట్విస్ట్ చెప్తారు. అమ్మాయి అంజలి, మీ అత్తగారు ఇంటిని పొదుపు పేరుతో నరకం చూపిస్తున్నా మీరందరూ పడుతున్న కష్టం నేను చూడలేకపోయానమ్మా.
నా దగ్గర దాచుకున్న డబ్బుల నుంచి ఇదిగో ఆ 5,000 రూపాయలు తీసి రాజుకు కట్టి శాంతమ్మ ఇంటికి కరెంట్ ఇప్పించాను. కానీ ఈ విషయం మీ అత్తగారికి తెలిస్తే ఇంట్లో పెద్ద యుద్ధమే జరుగుతుంది. అందుకే ఎవరికి చెప్పకుండా రహస్యంగా ఉంచు. ఆ మాట వినగానే అంజలి, రవలి ఆశ్చర్యపోతారు. పైకి మౌనంగా ఉన్న మావయ్య గారికి తమ మీద ఉన్న ప్రేమ చూసి వాళ్ళు మురిసిపోతారు. రాఘవయ్య గారు అంజలితో రహస్యంగా మాట్లాడడం అనురాధమ్మ కంటపడుతుంది. ఆవిడికి విషయం అర్థమైపోతుంది. కాని అప్పటికప్పుడు ఏమీ తెలియనట్టుగా గంభీరంగా అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. కాని ఆ రాత్రి నిద్రపోతున్న రాఘవయ్య గారిని అనురాధమ్మ గట్టిగా ఊపి నిద్రలేపుతుంది. విసుగ్గా రాఘవయ్య కళ్ళు నిలుపుకుంటూ, ఏంటి అనురాధ, ఇంత రాత్రి వేళ నిద్ర లేపావు? నీకేమైనా ఒంట్లో బాలేదా? నా ఒంట్లో బాగానే ఉంది గాని మీ ముద్దే బాలేదు. నా కళ్ళు గప్పి ఆ శాంతం ఇంటికి కరెంటు బిల్లు 5,000 రూపాయలు ఎందుకు కట్టారు? అంత డబ్బు మీకెక్కడిది? అసలు నా మాటకి ఇంట్లో విలువ ఉందా లేదా? అనురాధమ్మ గట్టిగా అరవడంతో అందరూ నిద్రలేచి హల్లుకొస్తారు. రాఘవయ్య గారు నీళ్లు నవ్వులుతుంటే అనురాధమ్మ మరింత రెచ్చిపోతుంది. ఏమయ్యా, 5,000 అంటే తమాషాగా ఉందా? అది నా 5 నెలల పొదుపు డబ్బు. మీరు తీసుకెళ్లి దానం చేస్తారా? శాంతమ్మతో సహా అందరూ అక్కడికి చేరుకుంటారు. అనురాధమ్మ నోటికొచ్చినట్టు మాట్లాడుతుంటే శాంతమ్మ తట్టుకోలేకపోతుంది. చూడండి వదిన గారు, మీరనే మాటలు అస్సలు బాగోలేదు. పిల్లలు ఎండకు మాడిపోతున్నారని అందరం కలిసి ఒక ప్రయత్నం చేశారు. మీరు మాత్రం పొదుపు అని వాళ్ళని హింస పెడుతూనే ఉన్నారు. రేపు పోయేటప్పుడు ఏమైనా వెంట తీసుకుని వెళ్తామా వదినా? ఎందుకు డబ్బు అని అందరినీ సతాయిస్తారు? నువ్వింకా ఎక్కువ మాట్లాడొద్దు వదినా. నిన్ను వదినా అని గౌరవించి ఊరుకుంటున్నాను. అసలు నీ ఇంటికి రావడం నాకిష్టమే లేదు. అయినా వచ్చాను, ఉన్నాను. నీకేం పోయింది? కరెంటు బిల్లు నేను కదా కట్టాను కాబట్టి నాకు నష్టం, నీకు లాభం. నా కుటుంబం గురించి మాట్లాడడానికి నీకు హక్కు లేదు. అనురాధమ్మ తన తల్లిని అలా అనేసరికి అంజలికి కోపం కట్టలు తెచ్చుకుంటుంది. ఏంటత్తయ్యా, ఇందాకడి నుంచి చూస్తున్నాను మా అమ్మని నోటికొచ్చినట్లు మాట్లాడుతున్నారు. మీ పిసినరితనంతో పోల్చుకుంటే మా అమ్మ చాలా మంచిది. ఇప్పుడు చెప్తున్నాను వినండి. మీలాంటి వాళ్లతో కాపురం చేయడం నా వల్ల కాదు. నేను మీ ఇంటికే రాను. ఇక్కడే మా అమ్మ దగ్గరే ఉంటాను. మీరేం చేసుకుంటారో చేసుకోండి. అంజలి మాటలకి అనురాధమ్మ నిర్ఘాంతపోయింది. ఆ కోపంలో అనురాధమ్మ అక్కడికక్కడే, ఇక ఈ ఇంట్లో నేను ఒక్క క్షణం కూడా ఉండను అని బయలుదేరుతుంది. ఆవిడ వెంట రాఘవయ్య గారు, రవళి, అరవింద్ వెళ్లాల్సొస్తుంది. అంజలి అరుణ్ చేయి పెట్టుకుని ఆపుతూ, ఏవండి, మీరు వాళ్ళ వెంట వెళ్ళొద్దు, మీరిక్కడే ఉండాలి. అరుణ్కి ఏం చేయాలో అర్థం కాదు. అటు తల్లి, ఇటు భార్య. అతను కళ్ళల్లో నీళ్లతో అలాగే నిలబడిపోతాడు. అనురాధమ్మ వెనక్కి తిరిగి చూడకుండా గరగరా వెళ్ళిపోతుంది. రవళి కూడా అయోమయంగా అంజలి వైపు చూస్తూ అత్తగారి వెంటే వెళ్తుంది. ఆ రాత్రి ఒక గొడవతో ఆ 2 కుటుంబాల మధ్య పెద్ద అగాధమే ఏర్పడుతుంది. ఇంటికి వెళ్లిన తర్వాత కూడా అనురాధమ్మ శాంతం వహించదు. కోపంతో ఊగిపోతూ ఉంటుంది. రాఘవయ్య గారు ఆవిడ దగ్గరకొచ్చి నచ్చ చెప్పి ప్రయత్నం చేస్తారు. అనురాధ, ఇదంతా నీ మొండితనం వల్లే జరుగుతోంది. అంజలి అక్కడే ఉండిపోతే రేపొద్దున చుట్టుపక్కల వాళ్ళు ఎలా మాట్లాడుకుంటారో నీకు తెలీదా? మన పరువు ఏమవుతుంది చెప్పు, ఒక్కసారి ఆలోచించు. పోతే పోయిందిలేండి, నాకు ఆ పరువు లేదు, పాడు లేదు. నా ఇంట్లో నా మాట చల్లనప్పుడు ఈ పరువు గురించి నాకెందుకు? నా మాట కాదని కరెంటు బిల్లు కట్టినప్పుడే మీరందరూ నన్ను చంపేశారు. ఆ మాటలు విని రవళికి ఇక సహనం నశిస్తుంది. ఇప్పటిదాకా మౌనంగా ఉన్న రవళి ముందుకొస్తుంది. ఏంటత్తయ్య అలా మాట్లాడుతున్నారు? నిజానికి నాకు కూడా ఇంట్లో ఉండడం ఇష్టం లేదు. అంజలి అక్క ఇల్లు పక్కనే కాబట్టి ఆవిడ వెళ్ళిపోయింది. నాది వేరే ఊరు కాబట్టి నేను ఇక్కడికి వెళ్ళలేక ఇక్కడే ఉండాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఈ ఇంట్లో మేము ఎంత నరకం పడుతున్నామో మీరైనా అర్థం చేసుకోండి. రవణి అన్న మాటలకి అనురాధ ఆవేశంగా లోపలికెళ్ళి రవళి పెట్టే సామాన్లు అన్ని లాక్కొచ్చి గడప బయట పడేస్తుంది. అంత నరకంగా ఉంటే నువ్వు కూడా ఇక్కడ ఉండాల్సిన అవసరం లేదు. నువ్వు కూడా వెళ్ళిపో, మీ ఇష్టం వచ్చిన చోట ఉండండి. బయటపడ్డ తన సామానుని చూసి రవళి కంటతడి పెట్టుకుంటుంది. తన భర్త అరవింద్ వైపు చూస్తూ గట్టిగా మాట్లాడుతుంది. చూసారా మీ అమ్మగారు ఎలా ప్రవర్తిస్తున్నారో? ఆవిడ ఈ పిసినరితనంతో ఏం సాధిస్తుందో నాకు అసలు అర్థం కావట్లేదు. నేను కూడా అంజలి అక్క దగ్గరికి వెళ్తున్నాను. అక్కడ శాంతమ్మ పెద్దమ్మ నన్ను బంగారాలాగా చూసుకుంటుంది. మీకిష్టమైతే రండి, లేకపోతే మీ ఇష్టం. అరవింద్ తన తల్లి వైపు చూస్తాడు. కాని అనురాధమ్మ కఠినంగా ముఖం తిప్పుకుంటుంది. అరవింద్కి తన భార్య పడుతున్న బాధ అర్థమై ఏమీ మాట్లాడకుండా రవళి సామాన్లు పట్టుకుని ఆవిడ వెంటే నడుస్తాడు. అందరూ కలిసి శాంతమ్మ ఇంటికి చేరుకుంటారు. జరిగిన విషయమంతా అంజలికి వివరిస్తారు.
మరేం పర్వాలేదు రవలి, మనందరం ఇక్కడే ఉందాం. అత్తయ్య గారు తన తప్పు తెలుసుకొని తన మనసు మారితే మనం ఆ ఇంటికి వెళ్దాం, లేదంటే లేదు. ఇదే మన నిర్ణయం. అందరూ కలిసి శాంతమ్మ ఇంట్లో ఉండటంతో ఆ ఇల్లు సందడిగా మారుతుంది. ఆ రాత్రి గొడవ తర్వాత అనురాధమ్మ ఇంట్లో ఏసీ లేదు సరే, కనీసం మనుషుల చప్పుడు కూడా లేదు. మరుసటి రోజు ఉదయం ఎండ దంచి కొడుతోంది. అనురాధమ్మ విసనకర్ర పట్టుకొని చెమటలు కక్కుతూ ఇంటి ముందు అరుగు మీద కుస్తీ పడుతోంది. సరిగ్గా అదే టైంకి అంజలి, రవలి పక్కా ప్లాన్తో మేకప్ వేసుకొని హుషారుగా అత్తగారి కళ్ల ముందే వాకింగ్ చేస్తూ వస్తారు. గట్టిగా నవ్వుతూ పక్కింటి సుబ్బమ్మతో మాటలు కలుపుతారు. ఏంటమ్మా అంజలి, మేకప్ అదిరిపోయింది. మీ అమ్మ ఇంట్లో ఏమన్నా ఫంక్షనా? అప్పుడు అంజలి అత్తగారికి వినపడేలా, ఫంక్షన్ ఏంటమ్మా సుబ్బమ్మ గారు, 24 గంటలు ఏసీలో ఉంటే చర్మం ఇలాగే మెరిసిపోతూనే ఉంటుంది. మా అత్తగారింట్లో ఉన్నప్పుడు మాడిపోయిన అప్పడంలా ఉండేదాన్ని. ఇప్పుడు చూడు పాల కొవ్వలాగా ఎలా తయారయ్యానో. అవునమ్మా, మా అమ్మ ఇంట్లో ఈ ఎండాకాలం ఉంటే గ్లామర్ మెరుగైపోతుంది. అదే మా అత్తగారింట్లో ఉంటే ఆ విసనకర్ర విసిరి 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 చేతులు కొండలు తిరిగిపోతాయి. జిమ్కి వెళ్లే అవసరం కూడా ఉండదు. పాపం మీ అత్తగారు ఒక్కరు ఇసురుకుంటూ ఉన్నారు, అలసిపోయినట్టున్నారు. ఆవిడకి ఆ ప్రాక్టీస్ ఎప్పటినుంచో ఉందిలేమ్మా. అయినా ఆవిడకి ఆ విసనకర్ర మీద ఉన్న ప్రేమ మా మీద ఎక్కడ ఉంది? ఆ కర్ర తిరిగితేనే ఆవిడికి నిద్ర పడుతుంది. మేముంటే గాలి బిల్లు నీళ్ల బిల్లని లెక్కలేసి చెప్తారు. ఇప్పుడు హాయిగా గాలిని కూడా పొదుపు చేసుకుంటున్నారులే. అనురాధమ్మ అరుగు మీద ఉడికిపోతూ విసనకర్రను ఏరోప్లేన్ లాగా తిప్పేస్తోంది. అప్పుడు అనురాధమ్మ మనసులో, ఒసే అంజలి, రవలి, నా ముందే నన్ను ఎద్దేవా చేస్తారా? మీ అత్తగారిని గాల్లో దీపంలో వదిలేసి మీరు ఏసీలో కులుకుతారా? అది మీ అమ్మ ఇల్లు కాదు, అప్పలమ్మ ఇల్లు. ఏసీ బిల్లు చూశాక మీ మావయ్య గారికి హార్ట్ అటాక్ రాకపోతే నన్ను అడగండి. అనురాధమ్మ కోపంతో విసనకారని ఎంతో వేగంగా ఊపుతూ ఉంటే ఆ గాలికి పక్కన ఉన్న చిన్న కుండ కూడా కింద పడిపోతుంది. కోడలిద్దరూ, హబ్బో, గాలి తుఫానులాగా వస్తుంది రవళి అని వెక్కిరిస్తూ నవ్వుకుంటూ వెళ్ళిపోతారు. అనురాధమ్మ తన పొదుపు సిద్ధాంతాలతో ఒంటరిగా చెమటలతో తడుస్తూ ఆ విసనకర్రతో యుద్ధం కొనసాగిస్తుంది. మధ్యాహ్నం 1 అవుతుంది. ఎండలు మండిపోతున్నాయి. అనురాధమ్మ కడుపులో ఎలకలు డాష్ చేస్తున్నాయి. కాని వంట వండితే ఖర్చయిపోతుందని ఆగిపోయి పాత గంజి అన్నంలో కాస్త ఉప్పేసుకొని తిందామని గిన్నె పట్టుకుంటుంది. సరిగ్గా అదే సమయానికి అంజలి, రవలి పెద్ద పెద్ద గ్యారేజీలు పట్టుకొని తమ మావయ్య గారైన రాఘవయ్య గారి కోసం రాజభోజనం పట్టుకొస్తారు. కావాలని అత్తగారి కళ్ళు ముందే డైనింగ్ టేబుల్ అంతా వంటలతో నింపేస్తారు. మావయ్య గారు, రండి భోజనం చేద్దాం. ఈరోజు మా అమ్మ మీకోసం స్పెషల్గా ఆవకాయ పప్పు, నెయ్యేసిన వేడి వేడి అన్నం పంపింది. అసలు ఈ నెయ్యి వాసన చూసారా? ఇల్లంతా నిండిపోయింది. అవును మావయ్య గారు, ఇదిగోండి చల్లని మజ్జిగ పులుసు, పైన పోపేసిన వంకాయ కూర. ఈ ఎండలో గనక ఇవి తింటే ప్రాణం లేచొస్తుంది కదా. అత్తయ్య గారు, మీరు కూడా రండి, మా అమ్మ మీకు కూడా పంపింది. అప్పుడు అనురాధమ్మ కోపంగా గంజన గిన్నె పట్టుకొని, నాకేం అక్కర్లేదులేమ్మా, మీ అమ్మ పంపిన ఆ నెయ్యి తింటే నా పొదుపంతా కరిగిపోతుందిగా. నాకు గంజన్నమే అమృతంలా ఉంది గాని మీరు మీ మావయ్య పెట్టుకోండి. అనురాధ, మరీ అంత మొండితనం ఎందుకే? ఆ గంజన్నం తాగి ఎన్ని రోజులు బతుకుతావు? రా, కనీసం ఈ గారి ముక్కైనా తిను. వద్దులే మావయ్య గారు, అత్తయ్య గారికి ఆ గంజిలో ఉన్న విటమిన్లు నెయ్యిలో ఉండవని ఆవిడ ఫీలింగు. ఆవిడ ఆ గంజి తాగుతూ ఆ విసనకర్రతో గాలుపుకుంటుంటే చూస్తుంటే మాకు ఏదో తపస్సు చేస్తున్న ఋషిలాగా కనిపిస్తున్నారు. అవునక్క, ఈ గంజి తాగితే ఒంటికి చలవట, ఏసీ కూడా అక్కర్లేదు. అత్తయ్య గారు, ఆ గంజి గిన్నెలో ఏమైనా ముక్కలు కనిపిస్తున్నాయా ఏంటి? అంత తీక్షణంగా చూస్తున్నారు. వస్తే గిన్నెలో మొక్కలు కాదే, మీ మొఖాలు కనిపిస్తున్నాయి. మీరు త్వరగా ఇక్కడి నుంచి వెళ్తే నేను ప్రశాంతంగా నా గంజి నేను ఆస్వాదిస్తాను. ఎలా నెలండి. రాఘవయ్య గారు అన్నాన్ని తృప్తిగా తింటుంటే ఆ వాసనకి అనురాధమ్మకి నోట్లో లాలాజలం ఊరుతోంది. కాని పంతం కొంది గంజి అన్నాన్ని జుర్రుకుంటూ తన కోడలని మనసులో తిట్టుకుంటూ ఉంటుంది. అంజలి, రవలి మాత్రం, మావయ్య గారు
ఈ ముక్క బాగుందా? మావయ్య గారు, ఈ కూర ఎలా ఉందో చెప్పండి, బాగుందా అని అడుగుతూ అత్తగారి కడుపులో మంటను మరింత పెంచుతారు. ఓసే, అసలు మీకెంత ధైర్యం ఎక్కడిదే? నిన్న రాత్రి వెళ్ళిపోయేటప్పుడు ఇక ఇంటి గడప తొక్కమని శపథాలు చేశారు కదా, మళ్ళీ ఏ మొహం పెట్టుకొని నా గడప తొక్కారు? నా ఇంట్లో అడుగు పెట్టడానికి మీకు పర్మిషన్ ఎవరిచ్చారే? అయ్యో అత్తయ్య గారు, గడప దొక్కమన్నది మీకోసం, మావయ్య గారి కోసం కాదు కదా. ఆయన పాపం ఈ ఎండలో ఆకలితో మాడిపోతుంటే చూడలేకని మా అమ్మ చేసిన రాజభోజనం పట్టుకొచ్చాం. మావయ్య గారు తిన్న వెంటనే మేము మళ్ళీ తుర్రమని వెళ్ళిపోతాంలే, మీరేం కంగారు పడకండి. అవునత్తయ్య, మీ గడపకి ఏం అంటుకోదులేండి. అయినా మీకెందుకు అంత గడపమంట? మీరు ఆ గంజి తాగుతూ తపస్సు చేసుకుంటున్నారు కదా, మమ్మల్ని ఎందుకు అడ్డుకుంటారు? పాపం మావయ్య గారు, కనీసం 2 ముద్దలైనా తృప్తిగా తిన్నివ్వండి. అన్నం తింటూ నోరు ఊరుస్తుంటే రాఘవయ్య, అబ్బా అవునే అనురాధ, వాళ్ళు చెప్పింది కూడా పాయింటే కదా. నువ్వు తినవు, మమ్మల్ని తినేవు. ఆ గంజి తాగిన వల్ల ఈ ఎండల్ని తట్టుకోవడం కాదు. ఇలాగే నువ్వు పేచీలు పెడితే చెప్పు, నేను కూడా ఇప్పుడే క్యారేజీ పట్టుకొని శాంతం ఇంటికి వెళ్ళి ఆ ఏసీ కింద సెటిల్ అయిపోతా. ఏమయ్యా, మీరు కూడా వాళ్ళ వైపేనా? సరే, మీ ఇష్టం, నచ్చినట్టు చేసుకోండి. అందరు కలిసి నేను ఒంటరి దాన్ని చేయాలని చూస్తున్నారుగా, వెళ్ళండి. అందరూ ఆ శాంతం ఇంట్లో దూరండి. నా విసనకర్ర, నా గంజి నాకుంటే జాలే. అనురాధమ్మ ఆవేశంతో విసనకర్రను విసిరిగొట్టి తగలడండి అన్నట్టుగా ముఖం తిప్పుకొని లోపల గదిలోకి వెళ్ళిపోతుంది. దాన్ని చూసి కోడలిద్దరూ కూడా నవ్వుకుంటారు. రాఘవయ్య గారికి కడుపు నిండా భోజనం పెట్టి అనురాధమ్మ గారితో చిన్నపాటి యుద్ధం ముగించుకొని అంజలి, రవళి తిరిగి శాంతమ్మ ఇంటికి చేరుకుంటారు. అక్కడ అంజలి, ఏమైంది? మా అమ్మకి మేము ఇక్కడున్నామని తెలిసిందా? ఏమైనా తిట్టిందా? తిట్టడం ఏంటి అరుణ్, మీ అమ్మగారు ఏకంగా విసనకర్రతో యుద్ధమే ప్రకటించారు. మేము వెళ్లేసరికి ఆవిడ గారు గంజన్నం తాగుతూ తపస్సు చేస్తున్నారు. మమ్మల్ని చూడగానే నా గడప ఎందుకు తొక్కారు అంటూ గర్జించారు. మరి మా అమ్మ తినిందా లేదా? పాపం ఆకలితో మాడిపోతుందేమోనని భయంగా ఉంది. భయపడకండి అరవింద్ గారు, మేం వెళ్లిన వాసనకి ఆవిడ ఆకలి సాగం తీరిపోయింది. మేమేమో వేడి వేడి నెయ్యన్నాం, పప్పు వడ్డిస్తుంటే ఆవిడ గారు మాత్రం ఆ గంజి గిన్నెనే అమృతలాగా జుర్రుకొని తింటున్నారు. ఆవిడ పొదుపు సిద్ధాంతాల ముందు ఏసీలు, గారెలు అన్నీ బేజారే. అయినా అమ్మ మనసు ఎప్పుడు మారుతుందో ఏంటో. తను తినదు, మనల్ని తిననివ్వదు. ఇలాగే ఉంటే చుట్టుపక్కల వాళ్ళు నవ్వుకుంటారు కదా. త్వరగా ఏదో ఒక మార్గం చూడాలి. అవును అరుణ్, అమ్మ వచ్చి మనల్ని బ్రతిమాలి పిలిచే రోజు రావాలి. అలా వస్తుందంటావా? ఆవిడ మనసు మారేలా మనం ఏదైనా ప్లాన్ చేయాలి. నేను కూడా అదే ఆలోచిస్తున్నాను. ఆవిడ మనసు ఊరికే మారదండి. ఆవిడికి ఉన్న అతిపెద్ద బలహీనత ఏంటో తెలుసు కదా, అదే పొదుపు. ఇప్పుడు ఆ పొదుపుని ఆవిడ మీద ఆయుధంగా వాడాలి. అప్పుడే ఆవిడ దిగొస్తుంది అని అనుకొని నలుగురు కలిసి గుసగుసలాడుకుంటారు. అనురాధమ్మ గారికి డబ్బు మీద ఉన్న పిచ్చిని, పొదుపు మీద ఉన్న మక్కువను ఉపయోగించుకొని ఆవిడను దారికి తేవాలని ఒక వెరైటీ ప్లాన్ని సిద్ధం చేస్తారు. ఆ ప్లాన్ అమలు చేస్తే అనురాధమ్మ గారే స్వయంగా శాంతమ్మ ఇంటికి పరిగెత్తుకుంటూ వస్తారని వాళ్ళ నమ్మకం. అలా అని నమ్ముతారు. మరుసటి రోజు ఉదయం ఆపరేషన్ అత్తమ్మ పొదుపు మొదలైంది. శాంతమ్మ తన అల్లుళ్ళ ప్లాన్ కు ఫుల్ సపోర్ట్ ఇస్తూ యాక్షన్లోకి దిగింది. అప్పుడు అంజలి, అమ్మా రెడీగా ఉండు, అత్తయ్య గారు అరుగు మీదకి వచ్చే టైం అయింది, ఇక మనం మన యాక్షన్ ని మొదలు పెడదాం. సిద్ధమేనమ్మా, నాకైతే ఈ నాటకం చూస్తుంటే నవ్వొస్తోంది. కానీ మీ అత్తగారిని దారికి తేవాలంటే ఈ మాత్రం స్క్రీన్ ప్లే ఉండాల్సిందే కదా. అరుణ్, అరవింద్, ఆఫీస్ కాగితాలు పట్టుకొని గట్టిగా అరవండి. అనురాధమ్మ విసనకరతో అరుగు మీదకు రాగానే అంజలి ఇలా అంటుంది, అమ్మా రెడీగా ఉండు, అత్తయ్య గారు అరుగు మీదకు వచ్చే టైం అయింది. సిద్ధమేనమ్మా, నాకైతే ఈ నాటకం చూస్తుంటే నవ్వొస్తుంది. కానీ మీ అత్తగారిని దారికి తేవాలంటే ఈ మాత్రం స్క్రీన్ ప్లే ఉండాల్సిందే. అరుణ్, అరవింద్, ఆ ఆఫీస్ కాగితాలు పట్టుకొని గట్టిగా అరవండి. అనురాధమ్మ విసనకరతో అరుగు మీదకు రాగానే, ఒరే అరవింద్, చూసావా అత్తగారికి ఎంత అదృష్టమో?
ఈ ఎండాకాలం ఎవరైతే ఏసీ వాడుతున్నారో వాళ్ళకి గవర్నమెంట్ స్పెషల్ ఆఫర్ కింద బంపర్ డిస్కౌంట్ ఇచ్చిందంట. బిల్లు కొట్టిన వాళ్ళకి మళ్ళీ రీఫండ్ డబ్బులు కూడా వెనకిస్తున్నారట. అవునన్నయ్యా, అసలు ఏసీ వాడితేనే పొదుపు అవుతుందని నాకు ఇప్పుడే తెలిసింది. కరెంటు ఎంత ఎక్కువ వాడితే అంత ఎక్కువ సబ్సిడీ వస్తుందట. అందుకే అత్తగారు ఏసీ ఫుల్గా పెట్టేసింది. పైగా కరెంటు వాడినందుకు ఒక బంగారు కాయిన్ కూడా గిఫ్ట్ గా ఇస్తున్నారట. అవును బాబు, నేను నిన్న 5,000 కట్టాను కదా. ఇప్పుడే ఒక ఆఫీసర్ వచ్చి నాకు మళ్ళీ 2,000 వెనక్కి ఇచ్చి వెళ్ళారు. ఎక్కువ వాడుతున్నందుకు మెచ్చుకున్నారు కూడా. అనురాధమ్మ ఆ మాటలకి షాక్ అయిపోయి అరుగు మీద నుంచి ఒక్క ఉదుటును లేచి, ఏంటి కరెంట్ ఎక్కువ వాడితే వెనక్కి డబ్బులు ఇస్తున్నారా? బంగారు కాయని ఇస్తున్నారా? అసలు ఏ ఆఫీసులో ఇస్తున్నారబ్బా ఇది? నా విసనకర్ర తిప్పి తిప్పి నా రెక్కలు పోతున్నాయి గాని నాకెవడు నా పైసా కూడా ఇవ్వడం లేదే. అదే అత్తయ్య గారు, మీరు పొదుపు పెడుతూ అసలు వాడకుండానే అయిపోతున్నారు కదా, అందుకే మీకు ఈ సబ్సిడీ రాదు. ఎవరైతే ఏసీలు వేసి చల్లగా పడుకుంటారో వాళ్ళకి ఈ ఆఫర్ వర్తిస్తుందట. మా అమ్మకి ఇప్పుడే ఆ ఆఫర్కి సంబంధించిన డబ్బులు కూడా వచ్చాయి చూడండి. డబ్బు వెనకొస్తుంది అన్న మాట వినగానే అనురాధమ్మ గారి కళ్ళల్లో 1000 వోల్ట్ల బల్బు వెలిగింది. ఆవిడకి ఏసీ గాలి కంటే ఆఫర్ డబ్బుల మీదనే ఆశ పుట్టింది. తన విసనకరను పక్కన పడేసి ఎలాగైనా ఆఫర్ పట్టేయాలని, ఆ సబ్సిడీ తనకు కూడా కావాలని అనురాధమ్మ గారు తెగ ఆరడబడిపోతారు. అంజలి, రవలి ఒకరినొకరు గిల్లుకుంటూ ఆవిడ ఆశని చూసి లోపలే నవ్వుకుంటారు. అనురాధమ్మ తన చేతిలో ఉన్న విసనకరను అక్కడ పడేసి, ఒసే అంజలి ఆగాగు, నేను కూడా వచ్చేస్తున్నాను. అసలే ఎండలు మండిపోతున్నాయే, నాకు ఒక్క పోతగా ఉంది. ఏదో మీ అమ్మ ఒంటరిగా ఉందని తోడుగా ఉందామని వచ్చాను. ఆ రీఫండ్ ఆఫీసర్ ఎక్కడా? ఆ కాయని ఇచ్చేది ఎప్పుడంట? అబ్బో అత్తయ్య గారు, అప్పుడే వచ్చేసారా? గడప తొక్కను అన్నారు, ఇప్పుడు ఏకంగా పరిగెత్తుకుంటూ వచ్చారు. మీ పొదుపు సిద్ధాంతాలు ఏమైపోయాయి ఇప్పుడు? అవునత్తయ్య, మీ విసనకర ఏమైంది? అది లేకపోతే మీకు నిద్ర పట్టదు కదా. ఆ రీఫండ్ ఆఫీసర్ ఇప్పుడే వెళ్ళిపోయారే. మీరు కూడా ఏసీ కింద కూర్చుంటేనే ఆ రీఫండ్ లిస్ట్ లో మీ పేరు రాస్తారట. అనురాధమ్మ ఏసీ గాలి తగలగానే కళ్ళు మూసుకొని, అబ్బా ఈ ఏసీ గాలిలో ఇంత రీఫండ్ ఉందా? నాకు తెలియక వ్యసనకరతో కుస్తీ పడ్డానే. ఓసి శాంతమ్మ, ఆఫీసర్ని మళ్ళీ పిలవమ్మా, నేను కూడా ఇక్కడే ఉంటాను. ఎంత కరెంటు కావాలో అంత వాడేస్తాను. ఆ బంగారు కాయను మాత్రం నాకే రావాలి. అలాగే వదినా, నువ్వు ఇక్కడే ఉండు. నువ్వు ఎంత ఎక్కువ ఏసీ గాలి పీల్చుకుంటే అంత ఎక్కువ డబ్బులు వెనక్కొస్తాయట. పిల్లలు, మీ అత్తయ్య గారికి ఆ రిమోట్ ఇచ్చేయండి, ఆవిడే ఫుల్గా పెట్టేసుకుంటుంది. అరవింద్, అమ్మకి ఏసీ గాలి కంటే ఆ డబ్బులు గాలి బాగా తగిలింది, అందుకే అంత వేగంగా వచ్చింది. అనురాధమ్మ గారు ఏసీ సోఫాలో సెటిల్ అయిపోయారు. రిమోట్ పట్టుకొని టెంపరేచర్ ఇంకా తగ్గించేస్తుంది. ఆ రీఫండ్ డబ్బులు వస్తాయన్న ఆశతో ఆవిడ ఆ పొదుపుని, పాత గొడవల్ని అన్నీ మర్చిపోతుంది. శాంతమ్మ, కోడలిద్దరూ కలిసి ఆ అత్తగారిని ఎలా బురిడి గిట్టించామా అని సైగలు చేసుకుని మురిసిపోతారు. రాఘవయ్య గారు మాత్రం దూరం నుంచి, అమ్మయ్యా, ఆ రీఫండ్ ఆఫీసర్ ఎవరో గాని నా సంసారాన్ని కాపాడాడు అని దండం పెట్టుకుంటారు. శాంతమ్మ ఇంట్లో ఏసీ కింద రీఫండ్ డబ్బులు వస్తాయని ఆశపడ్డ అనురాధమ్మ గారికి అసలు విషయం అప్పుడే అర్థమవుతుంది. ఏసీ ఎవరు వాడితే ఆఫర్లు వాళ్ళకే వస్తుందని, శాంతమ్మ ఇంట్లో కూర్చుంటే ఆ బంగారు కాయిన్ శాంతమ్మకే వెళ్ళిపోతుందని ఆవిడ కంగారు పడిపోతుంది. ఆ కాయిన్ని ఎలాగైనా తన సొంతం చేసుకోవాలని తను పొదుపు సిద్ధాంతాలను గాలి కొదిలేసి, ఓసే అంజలి ఆగు, నాకిప్పుడే ఒక అనుమానం వచ్చింది. ఇప్పుడు మీ అమ్మ ఇంట్లో ఏసీ వేస్తే ఆ బంగారు కాయను మీ అమ్మకే కదా ఇస్తారు, నాకే వస్తుందే గాలి మాత్రమేనా? అవునత్తయ్యా, ఎవరి పేరు మీద కరెంటు మీటర్ ఉంటే వాళ్ళకి ఆ బంగారు కాయిన్ ఇస్తారు. ఇప్పుడు మీ ఇంట్లో ఏసీ వాడట్లేదు కాబట్టి మీకు కాయిన్ రాదు, సబ్సిడీ కూడా రాదు. ఏంటే నా కాయిన్ మీ అమ్మకా? అది జారడానికి ఇల్లేదు. వసే శాంతమ్మ, నువ్వు నీ కూతుళ్ళు అల్లుళ్ళు అందరు ఇప్పుడే సామాన్లు సర్దుకొని మా ఇంటికి వచ్చేయండి. నా ఇంట్లో ఏసీ ఫుల్లుగా పెట్టేద్దాం. ఆ బంగారు కాయిన్ నా మీటర్కే రావాలి.
అదేంటి అత్తయ్య గారు, నిన్నే కదా నా గడప తొక్కద్దు అన్నారు, ఇప్పుడు ఏకంగా ఏసీ వేస్తాను రమ్మంటున్నారు. మీ పొదుపు ఏమైపోయింది? ఆ పొదుపు ఇప్పుడేముందిలే గాని వ్యసన కరతో పాటు అరుగు మీద పడేశానులే. 4,000 రీఫండ్. ఒక బంగారు కాయిన్ వస్తుంటే ఈ చిన్న చిన్న పొదుపులు నాకెందుకు? పదండి పదండి, నా ఇంట్లో ఏసీని 16 డిగ్రీల్లో పెడదాం. ఆ మీటర్ గిర్రని తిరగాలి, బంగారు కాయిన్ నా చేతికే రావాలి. దూరం నుండి రాఘవయ్య నవ్వుతూ, అబ్బా అనురాధ, నీలో ఈ మార్పు చూస్తుంటే మొచ్చటేస్తుంది. బంగారు కాయిన్ కోసం ఏకంగా ఏసీని కూడా భరిస్తున్నావంటే నువ్వు గ్రేట్ అంతే. సరే వదినా, నువ్వు అంతగా కోరుకుంటే అలాగే చేద్దాంలే. పదండి పిల్లలు, మీ అత్తగారి ఇంట్లోనే ఏసీ వేసుకుని హాయిగా చల్లగా ఉందాం. అనురాధమ్మ గారు అందర్నీ వెంటబెట్టుకొని తన ఇంటికి పరుగులు తీస్తుంది. ఇంటికి వెళ్ళగానే ఏసీ ఆన్ చేసి మీటర్ దగ్గరికి వెళ్ళి, తిరుగు తిరుగవే తిరుగు, నా బంగారు కాయిన్ స్పీడ్గా తిరుగు అని మీటర్తో ముచ్చట చెప్తుంది. అంజలి రవలి ఒకరినొకరు గిల్లుకుంటూ అత్తగారిని ఎలా బుట్టలా పడేశామని సంబరపడిపోతారు. అటు ఏసీ గాలి, ఇటు బంగారు కాయిన్ ఆశ. అనురాధమ్మ ఇంట్లో మళ్ళీ సందడి మొదలవుతుంది. ఇంట్లో ఏసీ కింద సెటిల్ అయిపోయిన అనురాధమ్మ గారు ఆ రీఫండ్ డబ్బులు ఎప్పుడొస్తాయని ఆశగా ఎదురుచూస్తూ ఉంటారు. అంజలి రవలి తమ ప్లాన్ను మరో మెట్టెక్కించి, అదే గారు, ఇప్పుడే ఫోన్లో మెసేజ్ వచ్చింది. గవర్నమెంట్ వాళ్ళు కొత్తగా హ్యాపీ ఫ్యామిలీ ఆఫర్ అని ఒకటి మొదలు పెట్టారట. ఎవరైతే కుటుంబం అంతా కలిసి అందరికీ నచ్చిన వంటలు తింటూ సెల్ఫీలు దిగి సోషల్ మీడియాలో అప్లోడ్ చేస్తారో వాళ్ళకి స్పెషల్గా 4,000 రూపాయలు ఇస్తారట. అవునత్తయ్య, కేవలం ఏసీ వాడితే సరిపోదట. ఆ ఏసీ కింద కూర్చొని అందరూ నవ్వుతూ ఒకే ప్లేట్లో తింటున్నట్లు ఫోటోలు పెడితేనే ఆ డబ్బులు అకౌంట్లో పడుతాయట, లేకపోతే ఆ రీఫండ్ కూడా రాదట. ఏంటే సెల్ఫీనా? ఆ ఫోన్లో ఫోటో పెడితే 4,000? వసే, అయితే వెంటనే ఆ నాటుకోడి పులుసు గార్లొడ్డించండి, అందరం కలిసి కూర్చుందాం. ఆ ఫోటోలో నేను బాగా నవ్వాలి కదా, అప్పుడే ఎక్కువ డబ్బులు వస్తాయేమో. అమ్మో, మా అమ్మకి సోషల్ మీడియా మీద ఇంత అవగాహన ఎప్పుడు వచ్చిందబ్బా? 4,000 కోసం ఏకంగా ఫోన్లు కూడా ఇచ్చేస్తుంది. చూసారా అత్తయ్య గారు, మా అమ్మ తన పొదుపు సిద్ధాంతాన్ని పక్కన పెట్టి ఈ వయసులో డిజిటల్ రీఫండ్ కోసం ఎంత కష్టపడుతోందో. అరే, మీరు ఎటకార వాపడరా? ఆ 4,000 వస్తే మన ఇంట్లో గ్యాస్ బిల్లు, కరెంటు బిల్లు 2 అయిపోతాయి. అంజలి, త్వరగా గార్ల పళ్ళెం పట్టుకో, నేను మధ్యలో కూర్చుంటాను. మీరందరూ నా చుట్టూ కూర్చోండి. ఆ సెల్ఫీలో నా మొహం స్పష్టంగా కనిపించాలి చెప్తున్నా. అనురాధ, ఎన్నాళ్ళకి నీలో ఉన్న నటి బయటపడిందే. ఆ ఆఫర్ కోసమైనా నువ్వు అందరితో కలిసి కూర్చున్నావు కదా, అదే నాకు 10,000. అనురాధమ్మ గారు హడావిడి చేస్తూ అందర్నీ దగ్గరికి పిలుస్తుంది. వంటలన్నీ డైనింగ్ టేబుల్ దగ్గర సర్ది ముక్కుకి తగులుతున్న ఆ నాటుకోడి పులుసు వాసన్ని ఆపుకుంటూ కెమెరా వైపు చూసి 32 పళ్ళు కనిపించేలా నవ్వుతుంది. అంజలి ఫోన్ పట్టుకొని సెల్ఫీ తీస్తుంటే అనురాధమ్మ గారు, ఆ ఫోటో పంపావా? ఆ 4,000 ఎప్పుడొస్తాయి అని పదే పదే అడుగుతూ ఉంటే అందరూ నవ్వు ఆపుకోలేక చచ్చిపోతారు. ఆఫీసర్ గంభీరంగా హాల్లో నిలబడి కాగితాలు తీసుకోండి అని గద్దించేసరికి ఇంట్లో అందరికీ ప్రాణాలు పైపైనే తేలాడుతున్నాయి. గందరగోళంలో ఎవరికి తోచిన గదుల్లోకి వాళ్ళెళ్లి కరెంటు బిల్లుల కోసం వెతకడం మొదలెట్టారు. ఒక గదిలో ఏమో అరుణ్ అంజలి, మరో గదిలో ఏమో అరవింద్ రవళి, ఇంకో గదిలో అనురాధమ్మ రాఘవయ్య గారు. గదిలో అరుణ్ అంజలి ఇలా మాట్లాడుకుంటూ ఉంటారు. అరుణ్, నాకైతే కాళ్ళు వణికిపోతున్నాయిరా. అసలు మనం ఊరికి అబద్ధం చెప్తే ఈ సఫారీ సూట్ కేసు వేసుకున్నవాడు నిజంగానే ఎలక్ట్రిసిటీ బోర్డు నుంచి ఎలా వచ్చాడు? నాకు అదే అర్థం కావట్లేదు అంజలి. మనం అమ్మా నాన్నలను మార్చాలని ఈ రీఫండ్ నాటకం ఆడితే ఇప్పుడు వీడేమో జైలుకు పంపిస్తా ఉంటున్నాడు. ఏదైతే అదైంది, బయటికెళ్ళి అమ్మకు అంతా నిజం చెప్పేద్దాం అంజలి. ఇలా ఉండగా మరో గదిలో అరవింద్ రవలి ఇలా మాట్లాడుకుంటూ ఉంటారు. అరవింద్, నాకు తెలిసి ఇదంతా రీఫండ్ ఆఫీసర్ కాదు, మన ప్లానే బెడ్స్ కొట్టి ఎవడో నిజమైన విజిలెన్స్ ఆఫీసరే వచ్చాడు. మనం అమ్మని ఏసీ కింద కూర్చోబెట్టాలని చూస్తే వాడు మనల్ని ఊచల వెనుక కూర్చోబెట్టేలా ఉన్నాడు. అవును రవలి, ఇక దాయడం మన వల్ల కాదేమో అనిపిస్తోంది. అమ్మకి నిజం చెప్పేసి ఆఫీసర్ కాళ్ళ మీద పడదాం పదా. ఇక అందరూ ఒక గదిలోకి చేరుకుంటారు. అక్కడ, అత్తయ్య గారు,
ఒక్క నిమిషం మా మాట వినండి. మీరు నిన్న చూశాను అన్న ఆఫీసర్ ఈయనేనా మీకు పట్టుచీల గురించి చెప్పింది? ఆ ఓసే అంజలి, అసలు ఆఫీసులు లేడు, ఏవి లేడు తల్లి. మొన్న ఆ లక్ష్మమ్మ వచ్చినప్పుడు మీ నాటకం అంతా నాకు చెప్పేసిందిలే. మీరు నన్ను మార్చడానికి ఏసీ రీఫండ్ అని అబద్ధం ఆడుతున్నారని నాకు అర్థమైంది. అందుకే మిమ్మల్ని రివర్స్ లో ఆడుకుందామని మీ జేబులు ఖాళీ చేయించడానికి నేనే ఆఫీసులో వచ్చాడని అబద్ధం చెప్పాను. ఏంటి, ఆఫీసర్ లేరా? మరి ఈ బయటున్నవాడు ఎవడత్తయ్యా? నాకు తెలీదురా, నేను ఆడింది అబద్ధమే గాని బయట ఉన్నవాడు మాత్రం నిజమైన ఆఫీసర్ లాగే ఉన్నాడు. ఆడికి పట్టుచెల్ల గురించి అస్సలు తెలీదు. అమ్మా, మమ్మల్ని క్షమించు. నిన్ను విసనకర నుంచి విడిపించి హాయిగా ఏసీ గాలి పీల్చుకునేలా చేద్దామనే ఉద్దేశంతోనే మేము ఆ సబ్సిడీ అబద్ధం ఆడేవమ్మా. అంతా నీకోసమే చేశామమ్మా. సరేలేరా, మీ ప్రేమ నాకు అర్థమైంది. కానీ ఇప్పుడు బయట ఉన్న యముని ఎలా తప్పించుకోవాలి? వాడేమో ఫైన్ వేస్తానంటున్నాడు. అందరూ ఒకరికొకరు నిజాలు చెప్పుకొని ఊపిరి పీల్చుకుందాం అనుకునే లోపే బయట ఉన్న ఆఫీసర్ గట్టిగా అరిచాడు. ఏంటి లోపల మీ గుసగుసలు? కాగితాలు దొరికాయా లేదా? లేకపోతే మీ ఇంటి కరెంటు కట్ చేయమంటారా? అని కేకలు వేసేసరికి అందరూ వణికిపోతూ హాల్లోకొస్తారు. హాల్లో నిలబడ్డ ఆఫీసర్ గంభీరంగా గొంతు సవరించుకొని, ఏంటి అందరూ నా ముఖం వైపు అలా చూస్తున్నారు? కాగితాలు దొరికాయా లేదా అని గద్దించేసరికి అంజలి, రవళి, అరుణ్, అరవింద్ వణికిపోతూ లేదండి, వెతుకుతున్నాం అని నీళ్లు నములుతారు. ఆఫీసర్ ఇంకాస్త ముందుకొచ్చి మీ ఇంటికి కరెంటు కట్ చేయాల్సింది అని అరిచేసరికి అందరూ కళ్ళు మూసుకుంటారు. కాని ఒక్కసారిగా ఆఫీసర్ గట్టిగా నవ్వడం మొదలు పెడతాడు. మీరందరూ ఇలా కంగారు పడుతున్నారేంటి అని అతను నవ్వుతుండగానే సరిగ్గా అప్పుడే శాంతమ్మ అక్కడికొచ్చి అతనితో కలిసి పెద్దగా నవ్వడం మొదలు పెడుతుంది. అది చూసి ఇంట్లో వాళ్ళందరికీ ఏవి అర్థం కాక తెల్ల ముఖాలేస్తారు. అమ్మో, మీ ముఖాలు చూడాలి, భలే భయపడిపోయారే. అసలు ఆఫీసర్ అనేవాడు ఇలాగే ఉంటాడా? ఏరా శివ, నీ యాక్టింగ్ అదిరిపోయిందిరా. వీళ్ళందరినీ ఒక ఆట ఆడేసుకున్నావు కదా. ఏంటి పెద్దమ్మా, ఈయన ఆఫీసర్ కాదా? మీరిద్దరు కలిసి ఎందుకు నవ్వుతున్నారు? ఆఫీసరా పాడునా? వీడు మా దూరపు చుట్టాల అబ్బాయి శివమ్మ. సినిమాలో వేషాల కోసం ట్రై చేస్తున్నాడు. నిన్నే మా ఇంటికొచ్చాడు. వీడితో నేను ఆడించిన చిన్న నాటకం ఇది. ఏంటి శాంతమ్మ, వీడు ఆఫీసర్ కదా, మరి ఇదంతా ఎందుకు చేశావు? మా ప్రాణాలు తోడేశావే. వదినా, మీరందరూ ఒకరినొకరు నిజాన్ని చెప్పుకోలేక ఒకరినొకరు బురుడి కొట్టించుకుంటూ లేనిపోని ఖర్చులు పెట్టుకుంటున్నారు. పంతలకి పోయి అసలు విషయం బయట పెట్టడం లేదు. మీలో మీరు ధైర్యం తెచ్చుకుని నిజం చెప్పుకోవాలని నేను ఈ శివతో ఈ డ్రామా ఆడించాను. మీరందరూ గదుల్లో కూర్చొని నిజాలు ఒప్పుకోవడం నేను కిటికీలోంచి చూశాను. అందుకే ఇప్పుడు బయటకు వచ్చాను. అమ్మో, అమ్మా, నీ తెలివితేటలు మాకంటే పదునుగా ఉన్నాయి. మే నిజంగానే జైలుకు పంపిస్తాడేమో అని చచ్చిపోయాం తెలుసా? అవును పెద్దమ్మా, అసలు మా ప్లాన్ కి రివర్స్ అయిందని మేమెంత టెన్షన్ పడ్డామో తెలుసా? నిజమే శాంతమ్మ, ఇదంతా నా వల్లే కదా. నా అతి పొదుపు వల్ల మీరు నన్ను మార్చడానికి ఇవన్నీ చేశారు. కానీ తెలుసా, ఈ కొన్ని రోజులు ఆ అబద్ధపు రీఫండ్ ఆశతో అయినా సరే నేనొక గొప్ప జీవితాన్ని చూశాను. అందరితో కలిసి కూర్చొని తినడం, ఏసీ కింద హాయిగా కబుర్లు చెప్పుకోవడం, ఇదంతా ఎంత ఆనందాన్నిస్తుందో నాకిప్పుడే తెలిసింది. అమ్మయ్యా అనురాధా, నీ నోటి వెంట ఆ మాట వింటే చాలే. ఇన్నాళ్ళకి మన ఇల్లు మళ్ళీ ఇల్లులా మారింది. నిజమేనయ్యా, ఇప్పుడు నేను పూర్తిగా మారిపోయాను. డబ్బులు అతిగా పొదుపు చేయడం కాదు, అవసరమైన దానికి ఖర్చు పెట్టడంలోనే తృప్తుందని తెలుసుకున్నాను. ఇక మీదట మన ఇంట్లో విసనకర్రలుండవు, కేవలం ఏసీ గాలి, మనందరి నవ్వులే ఉంటాయి. అనురాధమ్మ గారి మాటలకు అందరూ ఆనందంతో ఒకరినొకరు చూసుకొని నవ్వుకుంటారు. శివ, అత్తయ్య గారు, అయితే నా యాక్టింగ్ బాగున్నట్టే కదా, మరి నాకు ఆ నాటుకోడి పులుసు గారెలు పెడతారా అని అడిగేసరికి అంతా గొల్లున్నవుతారు. ఇక కొంత సమయం గడిచిన తర్వాత అందరు కూడా సరదాగా జరిగిపోయిన వాటిని చెప్పుకుంటూ నవ్వుకుంటూ భోజనం చేస్తూ ఉంటారు. అప్పుడే అక్కడికి లైన్మెన్ రాజు వస్తాడు. ఏవండి రాఘవయ్య గారు, ఈ నెల కరెంటు బిల్లు వచ్చింది, ఇదిగోండి తీసుకోండి. ఈసారి మీ మీటర్ మామూలుగా తిరగలేదు, గిర్ర 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 అంటూ రికార్డు సృష్టించింది. కంగారుగా రాజు దగ్గరికి వెళ్లి అనురాధమ్మ, ఏరా రాజు, ఎంత వచ్చిందిరా, అంత భయంకరంగా చెప్తున్నావు? అప్పుడు అంజలి రవళి చెవిలో ఇలా అంటుంది. అమ్మో రవళి, సరిగ్గా అత్తయ్య గారు మారారు అనుకునే టైంకి ఈ రాజుగాడి బిల్లు పట్టుకొచ్చాడేంటి?
ఇప్పుడు ఆ అమౌంట్ చూసి అత్తయ్య గారు మళ్ళీ పాత పిసినర్లా మారిపోతారేమని భయంగా ఉందే. అవునక్క, ఆ బిల్లు ఎక్కువ అంటే అత్తయ్య గారు మళ్ళీ ఆ విసనకర తీసి మన నెత్తిని కొట్టినా ఆశ్చర్యం లేదు. ఓసి నా కోడల్లారా, మీరేం కంగారు పడకండి. నేను మాట ఇచ్చాను కదా మారిపోయానని. ఇక మీదట పిసినార్తనం ఉండదు. బాబురాజు చెప్పు, ఎంత వచ్చింది? పెద్దమ్మా, ఈ నెల మీ బిల్లు 5,000 రూపాయలు వచ్చింది. 5,000? నా రెక్కల కష్టం. నా పొదుపంతా ఏసీ గాల్లో కలిసిపోయిందా అంటూ ఒక్కసారిగా సోఫాలో కళ్ళు తిరిగి పడిపోతారు. అప్పుడు అందరూ అత్తయ్య గారు అమ్మా, ఏమైంది అంటూ కంగారుగా నీళ్లు తెచ్చి ఆవిడ ముఖం మీద చల్లుతారు. అనురాధ, లేవే, అంతా మన వాళ్ళ కోసమే కదా ఖర్చయింది, లే. మెల్లగా కళ్ళు తెరిచి అందరి ముఖాలు చూసి నవ్వుతూ, ఎందుకలా చూస్తున్నారు? 5,000 అనగానే గుండె ఒక్క నిమిషం ఆగినట్టు అనిపించిందిలే గాని నేనే మనసు మార్చుకున్నానుగా. పర్లేదు బాబురాజు, 5,000 కట్టేద్దాం. ఆ గాలికి మీ అందరి నవ్వులకి మాత్రం ఖర్చు చేయలేకపోతే ఎట్టా? ఏంటి పెద్దమ్మా, మీరేనా ఈ మాట అంటున్నది? పోయిన నెల 100 రూపాయలు బిల్లు వస్తేనే నా మిషన్ పీకేస్తా అన్నావు, ఇప్పుడు 5,000 హ్యాపీగా కడతానంటున్నావా? భలేగా ఉందే. ఒరే రాజు, ఇప్పుడున్న పరిస్థితుల్లో మీ పెద్దమ్మ మన ఇంటి బిల్లే కాదు, నీ కరెంటు బిల్లు కూడా కట్టేసేలా ఉంది గాని అంతలా మారిపోయింది మా నాన్నగాద. అవునా పెద్దమ్మా? అయితే మా ఇంటి బిల్లే కాదు, ఈ ఊరు మొత్తం కరెంటు బిల్లు నువ్వే కట్టు పెద్దమ్మా. అందరు ఏసీలు వేసుకొని నీ పుణ్యమాని చల్లగా పడుకుంటారు. అంతొద్దులేరా బాబు, మన ఇంటి వరకు మనం చల్లగా ఉంటే చాలు. పొదుపు ఉండాలి గాని అది ప్రాణాలు తీసేలా ఉండకూడదు అని అర్థం చేసుకున్నానయ్యా. అనురాధమ్మ గారి మాటలకు అందరూ గొల్లు నవ్వుతారు. శాంతమ్మ, చూసావా, ఎన్నాళ్ళు రూపాయి దాచుకుంటేనే సంసారం అనుకున్నాను. కానీ నువ్వు ఈరోజు నా కళ్ళు తెరిపించావు. ఈ 5,000 రూపాయల బిల్లు కంటే నా కొడుకులు కోడళ్ళు నా పక్కన కూర్చొని నవ్వుతున్న నవ్వులకి ఎలకట్టలేనమ్మా. నా మీద ఇంత ప్రేమ చూపిస్తూ నన్ను మార్చడానికి నువ్వు పడ్డ తపనకి నీకు ఎలా కృతజ్ఞతలు చెప్పాలో అర్థం కావట్లేదు. అయ్యో వదిన, అలా ఎందుకంటావు? మనం వదిన మరదలం మాత్రమే కాదు, ఒకే ఇంట్లో పెరిగిన అక్కా చెల్లెల్లాంటి వాళ్ళం వదినా. అయినా ఇదంతా నేనొక్కదాన్నే చేసిందేం కాదు వదినా. ఈ ప్లాన్ వేసింది నిన్ను వ్యసనకర నుంచి విడిపించి ఏసీ కింద కూర్చోబెట్టాలని ఆరట పడింది నీ కోడల్లే. నేనందులో ఓ చిన్న పాత్రను మాత్రమే పోషించాను. నీ మీద వాళ్లకున్న ప్రేమ ఈ నాటకాన్ని నడిపించింది. ఆ విషయం నాకు ముందే అర్థమైందిలే శాంతమ్మా. ఈ అబద్ధపు రీఫండ్లు, ఆఫీసర్లు, బంగారు కాయల వెనక నా కోడల తెలివితేటలున్నాయని నాకు ముందే తెలుసు. కానీ ఆ అబద్ధం వెనకున్న వాళ్ళ స్వార్థం లేని ప్రేమను చూసి నేను ఏమీ తెలియనట్టే ఉండిపోయాను. పైగా ఇందాకే కదా వాళ్ళందరూ కూడా నిజాన్ని నా ముందు ఒప్పుకున్నారు అంటూ నవ్వుతుంది. అత్తయ్య గారు, మిమ్మల్ని బాధ పెట్టాలనే ఉద్దేశం కాదండి. మీరు మా కోసం ఎంతో పొదుపు చేస్తారు, కానీ పొదుపులో మీ ఆరోగ్యాన్ని, మీ సుఖాన్ని మర్చిపోతున్నారు. అందుకే మేమంతా ఈ నాటకం ఆడాం. మమ్మల్ని క్షమించండి అత్తయ్య. అవునత్తయ్య, మీరు హాయిగా నిద్రపోవాలని, అందరం కలిసి పండగలా ఉండాలని ఇలా చేశాం. మీరు మారిపోయి మమ్మల్ని ఇంత గొప్పగా దగ్గరికి తీసుకుంటారని మేము ఊహించలేదు. కోడలిద్దరిని దగ్గరికి తీసుకొని, చాలెమ్మా, ఇన్నాళ్ళు మిమ్మల్ని పిసినారి అత్తలా ఏడిపించారు, కానీ ఇక మీదట మీ ఇంట్లో పొదుపు మాత్రం ఉండదు. కేవలం మనందరి నవ్వుల మాత్రమే ఉంటుంది. ఈ 5,000 బిల్లు కట్టడానికి నాకు ఏమాత్రం బాధ లేదు. ఎందుకంటే ఆ డబ్బుతో నేను నా పిల్లల సంతోషాన్ని కొనుక్కున్నాను. చూసావా శాంతమ్మ, నీ దెబ్బకి మా అనురాధ ఇప్పుడు ఎంత గొప్పగా మాట్లాడుతుందో. ఇన్నాళ్ళకి నా సంసారం పచ్చగా కలకలలాడుతుంది. అనురాధమ్మ గారు తన కోడళ్లను, మరదలు శాంతమ్మను భావోద్వేగానికి లోనవుతారు. ఆ హాల్లో ఇప్పుడు కేవలం ఏసీ చల్లదనమే కాదు, ఒక కుటుంబం మళ్లీ ఒకటైన వెచ్చదనం కూడా ఉంది. రాజు లైన్మెన్ కూడా ఆ సీన్ను చూసి, అమ్మో, అనురాధమ్మ గారు ఇలా మారిపోయారంటే ఇక ఈ ఊళ్ళో అందరూ ఏసీలు వేసుకోవాల్సిందే అని నవ్వుకుంటూ బిల్లు తీసుకుని వెళ్తాడు. ఆ రోజు నుంచి అనురాధమ్మ ఇల్లు ఒక స్వర్గంలా మారిపోయింది. వదిన మరదల మధ్య ఉన్న పాత అనుబంధం మళ్లీ చిగురించింది. అంజలి, రవలి తమ అత్తగారిని ఒక మహారాణిలాగా చూసుకుంటుంటే, అనురాధమ్మ గారు తన పొదుపును కేవలం అవసరాలకే పరిమితం చేసి కుటుంబం సంతోషానికి పెద్దపీట వేశారు. అనురాధమ్మ గారి ఈ ప్రయాణం ఒక విషయాన్ని చాటి చెప్పింది. డబ్బును పొదుపు చేయడం అవసరమే, కానీ మనుషుల ప్రేమను, సుఖాన్ని పొదుపు చేయడం అంతకంటే ముఖ్యం. ఆ ఇల్లు ఇప్పుడు కేవలం ఇటుకల గోడలు కాదు,
ప్రేమాభిమానాల నిలయం. శాంతమ్మ, అనురాధమ్మ, అంజలి, రవళి వీరందరూ కలిసి ఇప్పుడు ఒకే పడవలో ప్రయాణిస్తూ ఆ గ్రామంలోనే అత్యంత సంతోషకరమైన కుటుంబంగా పేరు తెచ్చుకున్నారు. ఆ ఏసీ గాలిలో ఇప్పుడు కేవలం చల్లదనమే కాదు, అనురాధమ్మ గారి మనసు మారిన తీయదనం కూడా నిండుంది. ఆ విధంగా ఈ కథ సుఖాంతమైంది. ఇలాంటి వీడియోల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి.